విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా డిఎస్సి ఎగ్జామ్ పై జరిగిన ఆరోపణలకు బలమిచ్చే విధంగా మాట్లాడిన విధం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. 2012 జియో నంబర్ 74 ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా రాత పరీక్ష కంపల్సరీ, ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ కోటా కూడా. అటువంటి జియోని రద్దు చేసి 2025 డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు కొత్త జియోలైన 444 తీసుకొచ్చి స్పోర్ట్స్ కోటాకి రాత పరీక్ష అవసరం లేదు అని చెప్పి ఒక కొత్త జియో తీసుకొచ్చి ఆ కొత్త జియో ప్రకారం కొంతమందికి స్పోర్ట్స్ కోటాలో ఎటువంటి అర్హత లేకపోయినా జాబ్స్ ఇచ్చారన్న ఆరోపణలకి ఆయన చెప్పిన సమాధానం ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు మనం ప్రోత్సహించాలి. మనం క్రీడలు స్ఫూర్తిగా తీసుకొని వారు తెచ్చిన మెడల్స్ ని బట్టి, సర్టిఫికేట్స్ ని బట్టి, వారు పార్టిసిపేషన్ చేసిన విధానాన్ని బట్టి మేము జాబ్స్ ఇచ్చాము అని చెప్పిన విధానం ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించాలి. నిజమే, స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే క్రీడల్ని ఎంకరేజ్ చేయాలి, వారు తెచ్చిన సర్టిఫికేట్స్ ని, మెడల్స్ ని బట్టి వారిని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఏదైతే మీరు మంచి ఉద్దేశంతో అని చెప్పిన ఆ జీవోని డిఎస్సి రిక్రూట్మెంట్ తర్వాత ఎందుకు రద్దు చేశారు? మీ ఉద్దేశం క్రీడాకారులు ప్రోత్సహించడం అనేదే మీ బలమైన ఉద్దేశం అయితే డిఎస్సి 2025 ఎగ్జామ్ రిక్రూట్మెంట్ ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత జియో నంబర్ 4 and 44 ని ఎందుకు మీరు రద్దు చేశారు? మళ్ళీ కొత్త జియో అయిన 23 మరి తీసుకొచ్చి ఏ ప్రభుత్వ ఉద్యోగంకైనా ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ కోటా కూడా మళ్ళీ రాత పరీక్ష కంపల్సరీ అని చెప్పి అగైన్ మీరు మళ్ళీ ఒక కొత్త జీవోని ఎందుకు తీసుకొచ్చారు? మీ ఉద్దేశం కరెక్ట్ అన్నప్పుడు అప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత డిఎస్సి అభ్యర్థులు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు తెచ్చుకున్న తర్వాత కూడా ఆ జీవో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి కదా. రాత పరీక్ష అవసరం లేదు అని మీరు చెప్పిన క్రీడలను ప్రోత్సహించే విధానం, క్రీడాకారులకు ఎటువంటి రాత పరీక్ష అవసరం లేదు, పివి సింధు గారికి రాత పరీక్ష ఉందా, ఆమెకు మనం ల్యాండ్ ఇచ్చాము, ఉద్యోగం ఇచ్చాము, ఎంకరేజ్ చేశామని చెప్పిన విధానం తర్వాత కూడా మరి కంటిన్యూ అవ్వాలి కదా. కొత్త జియో ఎందుకు వచ్చింది? జియో నెంబర్ 23 ఎందుకు వచ్చింది? మీరు క్రీడాకారులు ప్రోత్సహించే ఉద్దేశం కరెక్ట్ అయితే కొత్త జియో ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ రాత పరీక్ష కంపల్సరీ అని చెప్పి ఎందుకు జియో తీసుకొచ్చారు? అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఏది గమనించట్లేదు అనుకుంటున్నారా? ఒక అకౌంటబిలిటీగా మనం మాట్లాడాలన్న పద్ధతి మీరు మర్చిపోయారా? అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడే పద్ధతి చూస్తుంటే మనకు నచ్చినట్టు జీవోలు ఇచ్చి ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉండబోతుంది, ఇది ఇలాగే ఉంచుతాం అని మాట్లాడే పద్ధతి కరెక్టేనా? యాజ్ ఏ మినిస్టర్ మీరు ఒక అకౌంటబిలిటీ పాటించరా? అలాగే ఏదైతే డిఎస్సి జాబ్స్ గురించి ఒక్కొక్క పోస్ట్ 15 లక్షలు అని చెప్పి ఏదైతే ఆడియో కాల్స్ వచ్చినాయో వాటి గురించి విజయవాడ కమిషనరేట్ పరిధిలో కేసు ఫైల్ అయిందని మీరు ఒప్పుకుంటున్నారు. ఆ కేసుని మరి ఎవరైతే ఆడియో టేపులు మాట్లాడారో వారి గురించి మేము విచారించాము, వారిని అరెస్ట్ చేశాము, ఇంకా లాజికల్ గా కూడా వదలము అంటున్నారు. ఎప్పుడు సార్ లాజికల్ గా వదలము అంటే ఎప్పుడు తెలుస్తారు సార్ నిజాలు? ఎప్పుడు మీ లాజికల్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యిద్ది? ఎవరితో మాట్లాడారు, ఎవరు ఎంతకు బేరం పెట్టారు, ఎంతమంది ఆ డబ్బులు ఇచ్చి ఆ పోస్ట్ కొన్నారు అనే ప్రాసెస్ మీరు ఎప్పుడు ఐడెంటిఫై చేస్తారు? అంటే ఇప్పటికీ 1 సంవత్సరం కాల పరిధి అయినా సరే మీరు ఇంతవరకు వాటి మీద ఎటువంటి ప్రోగ్రెస్ లేకుండా ఆ ఎవరితో బేరం చేశారు, ఎంతమంది పోస్టులు కొన్నారు, ఎందుకు ఈ ఆడియో టైప్ బయటకు వచ్చింది అని చెప్పి ఇంత సిట్ విచారణ అన్నిటి మీద సిట్ విచారణ వేస్తారు కదా. మరి ఈ ఆడియో టైప్ మీద ఎవరైతే కస్టడీలో తీసుకొని రిమైండ్ చేశామని మీరు గర్వంగా చెప్పారో ఆ గర్వాన్ని మీరు ఏదైతే ధైర్యంగా చెప్పిన విధానాన్ని, ఆ ప్రాసెస్ ని కరెక్ట్ గా మీరు బట్టబయలు చేయాలి కదా. ఎవరో ఎంతమంది కొన్నారు ఈ పోస్టుల్ని, ఈ లాజికల్ ప్రాసెస్ కంక్లూజన్ ఎప్పుడైద్ది? అంటే మీ ప్రభుత్వం అయిపోయిన తర్వాత అయ్యిద్దా? మీకు అకౌంటబిలిటీ లేదా సార్? నిజాలు ప్రజలకి మనం ఖచ్చితంగా చెప్పాలి అన్న ఆలోచన విధానం మీకు ఎక్కడా కనబడట్లేదు లోకేష్ గారు. అలాగే ఏదైతే నవీన్ కుమార్ అవుట్ సోర్సింగ్ విద్యార్థి కృష్ణా జిల్లాలో టాపర్ గా ఉన్నాడో, అతను టాపర్ గా ఎగ్జామ్ లో టాపర్ నిజాయితీగా తన ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయి ఉంటే అతనికి ఎందుకు పోస్ట్ ఇవ్వట్లేదు? లేదు, తాను పేపర్ లీక్ చేశాడు, తన అలా ఏదైతే క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ లో అతను ఏదైతే పార్టిసిపేట్ చేశాడో దాని వల్ల అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని మీరేమన్నా భావించి అతనికి ఉద్యోగం ఇవ్వట్లేదా? అతను లాగిన్ ఐడిని ఎందుకు బ్లాక్ చేశారు? తనకి ఎందుకు కాల్ లెటర్ పంపించలేదు? అయితే అతను సిన్సియర్ గా జాబ్ అన్నా ఎగ్జామ్ రాసన్నా ఉండాలి, లేదా పేపర్ లీకేజ్ అన్నా చేసి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవితే తప్ప మీరు అతను ఎందుకు కక్షపూర్తిగా పక్కన పెట్టారు? నవీన్ అనే వ్యక్తి ఒక 9 ఏళ్ల నుంచి మీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ గా పనిచేసిన వ్యక్తిని ఒక టాపర్ గా నిజాయితీగా ఎగ్జామ్ రాసుంటే అతనికి ఉద్యోగం ఇవ్వాలి కదా. లేదు, పేపర్ ఎక్కడో లీక్ అయ్యింది అందుకే ఇతను టాపర్ అయ్యాడు, క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ లో ప్రాసెస్ లో ఉన్న ఇతను ఎలా టాపర్ గా అవుతాడు అనే అనుమానం మీకుంటే మీరు అతన్ని విచారించాలి కదా. ఏమీ తెలియనట్టు ఎగ్జామ్ కండక్ట్ చేసి
చేసేసి మీకు నచ్చిన వారికి పోస్టులు ఇచ్చేశారు అనే ఆరోపణలకి మీరు చెప్పిన సమాధానాలు ఇంకా బలంగా ఉన్నాయే తప్ప ఎక్కడ క్లారిటీ లేదు సార్. ఇది ఖచ్చితంగా 2025 డిఎస్సి ఎగ్జామ్ మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. నిజమైన అభ్యర్థులు, అర్హత ఉన్న అభ్యర్థులు, రాత పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు, నిజాయితీగా ఏళ్ల తరబడి ఎవరైతే విద్యార్థులు నిరుద్యోగ యువత చదువుకున్నారో వాళ్ళ తల్లిదండ్రుల కష్టం, వారి కుటుంబ ఆశలను నీరుగారుస్తూ మీరు చేసిన ఈ ప్రక్రియను ఖచ్చితంగా సిబిఐకి అప్పచెప్పాలి. ఎటువంటి అవకతవకలున్నా సిబిఐ ఖచ్చితంగా క్లారిటీ చేస్తుంది. మీరు భయపడకుండా సిబిఐకి ఈ డిఎస్సి 2025 రాత పరీక్ష మీద మీరు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అలాగే మీరు ఏ శాఖ మంత్రి అయినా ప్రజల ఆశీస్సులతోనే మీరు మంత్రి అయ్యారు. ప్రజల బ్లెస్సింగ్స్ వల్లేనే మీరు ఈ రోజు ఉన్నత స్థానంలో ఉన్నారు. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ప్రజల ఆగ్రహానికి లోనవ్వకుండా ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీకి పిలిపివ్వండి.